కానీ అయినా కానీ మీరు ధైర్యం తెచ్చుకోండి అంటాడు. మీ విడుదల సమీపించింది. మీరేం చేయాలి? ఇవన్నీ జరిగేటప్పుడు, ఇలా కరోనాలు ఇలాంటి తెగుళ్ళన్నీ వచ్చేటప్పుడు ఏమన్నాడంటే లూకాసు సువార్తలో, మీరు ధైర్యం తెచ్చుకోండి, మీ తలలు ఎత్తుకోండి, మీ విమోచన సమీపమైంది అని అంటాడు. సో ఇలాంటి భయాలన్నీ వచ్చేటప్పుడు మీరెవ్వరు కూడా దేని కొరకు భయపడకండి. ఇంకా ఎలాంటి దినాలు వస్తాయని ప్రకటన గ్రంథంలో ఉన్నదంటే చాలా చక్కటి మాట ఉన్నది. వీళ్ళు ఏం చేస్తారంట? చచ్చిపోవాలని అనుకుంటారంట, కానీ సావు వారికి రాదంట. ఇట్లా బైబిల్ ఉన్నది. ఏమనుకుంటారు? చనిపోవాలని అనుకుంటారు, కానీ సావు వారికి రాదంట. సావు దూరం పారిపోతూ ఉంటుందంట. మా హైదరాబాద్లో కూడా మరి చెప్తే విన్నా నేను. మరి ఇది జోకే, ఎక్కువ నవ్వకండి, అర్థం చేసుకోండి, ఓకేనా? కొన్నిసార్లు చచ్చిపోవాలని అనుకుంటాం కానీ చచ్చిపోం. ఒకటి మా చార్మినార్ ఉన్నది కదా హైదరాబాద్లో, దాని మీదకి ఎక్కేం చేసాడు, ఇక నేను ఇవాళ చచ్చిపోవాలని దాని మీద నుంచి దుంకాలని అనుకున్నాడు. అయితే దాని మీద నుంచి నిజంగానే దుంకుతే ఏం జరిగిందో దొరికిందా? ఎవరి మీద పడ్డాడు? ఆడ చచ్చిపోయాడు కానీ ఈడు బతికిండు. కొన్నిసార్లు చిత్రం జరుగుతుంది కదా అని తీసుకుపోయి జైలు వేసిండ్రు. అరే నేను చచ్చిపోదాం అనుకున్నా, ఏదో సుఖంగా బతుకుదాం అనుకున్నా, నన్ను తీసుకుపోయి జైలు వేసిండ్రు అంటే చంపిండు కదా. మరి మర్డర్ కేసు. మీరు కూడా ఏమైనా ట్రై చేయగలరు అట్లా? ఓకేనా? అలాంటి పనులు చేయకండి, ఓకేనా? ఆ మరణంని మనం వెతుకుతామంట, కానీ మరణం మనకు రాదంట. అలాంటి దుర్దినాలు వస్తాయని, అంత వేదనకరమైన దుర్దినాలు వస్తాయని ప్రకటన గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనంలో ఉన్నది. ఒకసారి చదవండి ఆ మాట. అక్కడ ఉన్నదా? ఆ దినములలో మనుషులు చూడండి, ఆ దినములలో మనుషులు దేన్ని వెతుకుతారంట? మరణంను వెతుకుతారు, కానీ అది వారికి దొరకదంట. మనం అనుకోవచ్చు సస్తే బాగుంటుందని, ఇంకా ఇబ్బంది పాలు కావచ్చు. నేను మా నిమ్స్ హాస్పిటల్ ఉన్నది, ఇది నిజంగా జరిగిన సంఘటన. నిమ్స్ హాస్పిటల్లో మా హాస్పిటల్లో ఏమైంది, ఒక ఆయనకి క్యాన్సర్ లాంటిది, ఇక చనిపోయే వ్యాధి వచ్చింది. సో భార్యాభర్తలు ఇద్దరు మాట్లాడుకుంటారు ఏంటంటే, మనం ఇద్దరం పోయి నిమ్స్ హాస్పిటల్ మీద నుంచి దుంకి చచ్చిపోదామని. నిజంగానే వీరు అలా అనుకున్నారు. ఎందుకంటే ఆ బాధపడలేక, చూడలేక, ఆ బంధం తెంచుకోలేక మరి ఇద్దరు దుంకి చనిపోదాం అనుకున్నారు. కానీ జరిగింది ఏమైందంటే, ఎవరైతే మంచిగా ఉన్నారో ఇద్దరు భార్యాభర్తలు దుంకిండ్రు. మంచిగా ఉన్న వాళ్ళు చచ్చిపోయింది, కానీ ఎవరికైతే ఆ వ్యాధి ఉండేనో చచ్చిపోలే, బతికిండు. మళ్ళీ కాళ్ళకి పట్టీలు కట్టి మళ్ళీ బతికిండు. అంటే మనం అనుకుంటాం కొన్నిసార్లు విడుదల పొందాలని, విడుదల రాదు. మీరు అలాంటి ప్లాన్స్ వేసుకోకండి. కానీ అలాంటి భయంకరమైన పరిస్థితులు మానవులకు వస్తాయి. మీకు కూడా అనిపిస్తుండొచ్చు అలా. కానీ దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలకి ఒక నిరీక్షణ ఉన్నది, హోప్ ఉన్నది. దేవుడు ఎలాంటి ఒక పరిస్థితినైనా కానీ దాన్ని చక్కపరిచేస్తాడు, దాన్ని సమాధానపరిచేస్తాడు, దాంట్లో నెమ్మదిస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు. సో మీరు అపవాదికి చోటు ఇవ్వకండి, దేవుని యందు నమ్మిక ఉంచండి. మనకి క్రైస్తవులంగా ఈరోజు నేను కొన్ని విషయాలను మీతో పంచుకోవాలంటే, మనకు నిరీక్షణ, ధైర్యం ఇచ్చేది. క్రైస్తవులకి బెటర్ డేస్ ఆర్ కమింగ్. అందరికీ ఏంది? వినాశం. కానీ క్రైస్తవులకి ఏంది? ఆశీర్వాదం, బెటర్ డేస్. కొన్ని వాగ్దానాలని మనం చూస్తాం, ఓకేనా? మొట్టమొదటి నేను కొన్ని వాగ్దానాలు క్విక్గా నేను చెప్తాను. నేను ఆ వాగ్దానాలని 1 by 1 చూసుకొని మనము ముగించుకుందాం, ఓకేనా? మనకి బెటర్ డేస్ వస్తుంది. రోజు ఈ యొక్క లోకము
వస్ట్ అవుతా పోతుంది. అవుతుందా లేదా? రేట్లన్నీ పెరుగుతున్నాయా లేదా? పోషకాహారాలు అన్నీ తగ్గిపోతున్నాయా లేదా? ముందుగా ఒక్క యాపిల్ తింటే చాలంటుండే. ఇప్పుడు పోషకాహారం యాపిల్లో ఎంత తక్కువ అయిపోయిందంటే 10 యాపిళ్ళు తిన్నా వస్తలేవు. ఎందుకు? సారం తక్కువైపోయింది, కెమికల్స్ ఎక్కువైపోయినాయి, హైబ్రిడ్లు ఎక్కువైపోయినాయి. కోడ్లు కానీ, గుడ్లు కానీ, మాంసం కానీ, కూరగాయలు కానీ అన్నిట్లో హైబ్రిడ్ వచ్చేసినాయి. అంటే దాని అర్థం ఏంది? సైజ్ పెద్ద, విటమిన్ తక్కువ. ఇప్పుడు జంపలు పెద్దగా వస్తాయి కదా, అందులో ఏముంటాయి? విటమిన్స్ తక్కువ ఉంటాయి, సైజ్ పెద్దగా ఉంటుంది, రుచిగా ఉంటుండొచ్చు. కానీ పోషకాహారాలు తగ్గిపోతున్నాయి దినదినం. సో మనకి వరల్డ్ అనేది, ప్రపంచం అనేది దినదినం క్షీణించిపోతూ ఉంటుంది. కానీ మన క్రైస్తవులకి ఒక శుభవార్త ఉన్నది. ఆ శుభవార్త మొట్టమొదటిది, మరి మనకంటూ దేవుని యొక్క రాజ్యం రాబోతుంది. ఆమేన్. దేవుని రాజ్యం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఏమన్నాడంటే, దేవుని రాజ్యమును, ఆయన నీతిని మొదట వెతకండి, వీటనికంతా పరిగెత్తకండి. ఏ లోకం కొరకైతే మీరు పరిగెత్తుతా ఉన్నారో ఆ లోకంలో శ్రమ తప్ప ఏం లేదు. ఏ లోకంలో కొరకు మీరు పరిగెత్తి బ్రతకాలనుకుంటున్నారో, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు లేకుంటే 70 సంవత్సరాలు అయినా కానీ దాని వైభవం అంతా ఆయాసము, దుఃఖమే. కాబట్టి మీరు లోక వైభవాలని, లోకంలో ఉండేటట్టు లోక ఆశల కొరకు బ్రతకకండి. ఏం తిందుమో, ఏమి దాగ్దుమో, ఏం ధరించుకుందామో అని చింతించకండి. దేవుని రాజ్యము, ఆయన నీతిని మొదట వెతకండి, అప్పుడు కావలసినవి దేవుడు మీకు ఇస్తా అన్నాడు. కాబట్టి ఈ లోకం నాశనం అయిపోతుంది కానీ గట్టించిపోవు, కానీ దేవుని రాజ్యము రాబోతా ఉంది. దేవుని రాజ్యం రాబోతా ఉంది. రోజు రోజు దేవుని యొక్క రాజ్యము బలంగా మారుతా ఉన్నది. అన్ని రాజ్యాలు కూలిపోతూ ఉన్నాయి, కానీ దేవుని యొక్క రాజ్యం మరి అది రోజు రోజు పెరుగుతూ ఉన్నది. మీకు తెలుసా, డానియల్ గ్రంథంలో ఒక ఏమంటారు ప్రతిమ చూపెడతాడు. డానియల్కి ఒక డ్రీమ్ వస్తుంది. ఆ డ్రీమ్లో ఏముంటుంది అంటే, ఆ కళలో ఒక ప్రతిమ ఉంటుంది. ఆ ప్రతిమ పైన ఏమేమి ఉంటుంది? గోల్డ్ ఉంటుంది, ఆ కింద బాడీ నుంచి వెండి, తర్వాత ఇక్కడ నుంచి ఇత్తడి, తర్వాత కింద మట్టి, ఇనుము, మట్టి ఉంటుంది. దాని భావం ఏదని చెప్పాడు అంటే, ఫస్ట్ గోల్డెన్ ఎరా ఉంటుంది. రాజ్యం వెళ్తే అబ్బా సుఖశాంతులుగా ఉండే రాజ్యాలు ఉండే, కానీ దాని తర్వాత ఏమవుతుంది? ఫస్ట్ రాజ్యం వస్తుంది దానికంటే. అంటే గోల్డెన్ రూల్ పోయి ఏమొస్తుంది? సిల్వర్ రూల్ వస్తుంది. సిల్వర్ రూల్ పోయి ఏమొస్తుంది? బ్రాస్ రూల్ వస్తుంది. బ్రాస్ రూల్ పోయి ఏమొస్తుంది? అయన్ క్లే రూల్ వస్తుంది. అంటే అయన్లో ఏముండదు అంటే కనికరం అనేది ఉండదు, కఠినం. కానీ ఒక చిన్న రాయి వచ్చి ఏం చేస్తుంది అంటే, ఆ ప్రతిమను ఏం చేస్తుంది? కాళ్ళ మీద కొట్టదు. కొట్టగానే ఏమవుతుందో తెలుసా? ఈ ప్రతిమ మొత్తము కింద పడిపోయి పిండి అయిపోయి గాలి చేత కొట్టుకొని వెళ్ళిపోతుంది. కానీ ఈ రాయి ఏదైతున్నదో రోజు రోజు పెరుగుకుంటూ 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 పెద్ద పర్వతం అవుతుంది. దీని భావం ఏందో తెలుసా? దీని భావం ఏంటంటే, లోకంలో ఉన్న రాజ్యాలన్నీ కూలిపోతుంది. ఆమేన్. ఇప్పుడు చూడండి, రోమియన్లు పాలించిండ్రు, ఎక్కడుంది? మరి బ్రిటిషర్స్ పాలించిండ్రు, ఎక్కడుంది? ఏవైనా రాజ్యాలు ఉన్నాయా? గొప్ప గొప్ప రాజ్యాలని అలెగ్జాండర్, గ్రీకులు పాలించిండ్రు. కానీ ఆ రాజ్యాలన్నీ ఏమైపోయినాయి? కూలిపోయినాయి. కానీ క్రీస్తు రాజ్యము
దేవుడు స్థాపించిన రాజ్యం. మీరు చూడండి, రోజు రోజుకి ఎవ్వరు ఏమి హింసించినా, నిందించినా, బాధ పెట్టినా రోజు రోజు పెరుగుతూ ఉందా లేదా? దేవుని రాజ్యము రోజు రోజు పెరుగుతానే ఉంది, పెరుగుతూనే ఉంటుంది. దేవుడు దానిని స్థాపిస్తాడు. రాజ్యాలు ఎన్నో వచ్చాయి, వెళ్ళిపోయాయి, కానీ దేవుడు స్థాపించిన క్రీస్తు రాజ్యం దినదినం ఏమైతా ఉన్నది? పెరుగుతా, ఎంత అనుస్తే అంత పెరుగుతా పోతా ఉంది. కాబట్టి ఆ రాజ్యంలో, ఆ క్రీస్తు రాజ్యంలో మనకేముండదు? కన్నీరు ఉండదు, దుఃఖం ఉండదు, రోగం ఉండదు, వ్యాధి ఉండదు, బాధ ఉండదు, పాపం ఉండదు, శాపం ఉండదు, మరణం ఉండదు, పని ఉండదు, చదువు ఉండదండి. చాలా ఇంపార్టెంట్ మనకి. జీవన వృక్ష ఫలములు ఉంటాయి. సో అలాంటి ఒక దేవుని రాజ్యం మనకున్నది. మీరెవ్వరు కూడా మీ కష్టాలని, మీ ఒక్కొక్క నిందలని, బాధలని చూసుకొని బాధపడకండి. మనకు ఒక రాజ్యం ఉన్నది, ఒక నిరీక్షణ ఉన్నది. సంతోషకరమైన ఆ రాజ్యంలో మనం అందరం ప్రవేశించబోతా ఉన్నాం. ఇన్ని రోజులు ఏదైతే క్రైస్తవ జీవితం జీవించారో ఆ నిరీక్షణ కలిగి ఇంకా కొంచెం సమయంలో వచ్చువాడు ఆలస్యం చేయడు, వస్తాడు, రాజ్యంని స్థాపించుకుంటాడు. మనం ఆ రాజ్యంలో సుఖ సౌఖ్యంతో ఉంటాం. కాబట్టి మీరు ఎవ్వరు కూడా మీకున్న ఈ చిన్న చిన్న, నాకున్న ఈ చిన్న చిన్న అనారోగ్యాలను బట్టి, మరి ఇబ్బందులను బట్టి, లేమిలను బట్టి మీరు బాధపడకండి. లోకమైతే అలా అంతం కాబోతుంది, కానీ క్రైస్తవులకు మాత్రం ఒక నిరీక్షణ ఉన్నది. ఓకేనా? నేను మరి ఇంకొకటి చెప్పి ముగిస్తాను. నెక్స్ట్ వీక్ మరి నేను కంటిన్యూ చేస్తాను. ఓకే, ఇంకొకటి ఏంటంటే మనకు పునరుద్ధానం ఉన్నది. ఆమేన్. దేవుని రాజ్యం ఉన్నది, పునరుద్ధానం ఉన్నది. పునరుద్ధానం అంటే ఏంది? మనం చనిపోయినా కానీ తిరిగి లేస్తాం, నిరీక్షణ ఉన్నది. కాబట్టి మీరు ఎవ్వరు కూడా మీకున్న కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు, నొప్పులను బట్టి బాధపడకండి. ఎందుకంటే మనకి పునరుద్ధానం అనేది ఉన్నది. మనం ఆ మాట చద్దాం, చూడండి. మనం ఏమని నమ్మాలంటే, రక్షింపబడడానికి ఇక్కడ ఒక కండిషన్ ఉన్నది. రక్షింపబడాలంటే ఏం నమ్మాలని? రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9-10 వచనాలను మనం చేద్దాం. యేసు అదేమనగా, యేసుని ప్రభువు అని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు మృతులలో నుండి ఆయన లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల. ఏం విశ్వసించిన ఎడల? దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెనని నీవు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడతావు. కండిషన్ ఏందండి? చాలా మందికి ఒక్క కండిషన్ చెప్తారు. ఏం కండిషన్? యేసుక్రీస్తు ప్రభుని నమ్ము రక్షింపబడతావని. ఇక్కడేమున్నది? నమ్మి ఆయనను ప్రభుగా. ఓకేనా? వచ్చే వారం మనం డీటెయిల్స్ చూద్దాం. ఓకేనా? అందులో ఒక్క కండిషన్ ఏంటంటే, దేవుడు మృతులలో నుండి ఆయనని లేపెనని నువ్వు నమ్మాలి. ఇంపార్టెంట్ అయింది. ఏం నమ్మాలంటే, దేవుడు యేసుక్రీస్తు ప్రభుని మృతులలో నుండి లేపాడు అనేది నమ్మాలను. నువ్వు రక్షణ పొందాలంటే ఈ కండిషన్ ఖచ్చితంగా నమ్మాలను. నమ్మిన వారి జీవితము వేరే విధంగా ఉంటుంది, నమ్మని వారి జీవితం వేరే విధంగా ఉంటుంది. ఎవరైతే నమ్మినరో చూడండి, ఈ తోమాన్ గురించి చిన్నపిల్లలకు పాట పాడుతూ ఉన్నారు. అయ్యో తోమా, నీకంటే బెటర్ మేము అని ఏదో పాట పాడుతూ ఉన్నారు. అయ్యో కాదమ్మా అని నేను అనుకుంటా. ఎందుకో తెలుసా?
మనం అనుకుంటాం, కానీ వారికి నిజంగా వచ్చిన డౌట్ ఏంటంటే, చనిపోయిన వాళ్ళు ఎవరైనా లేస్తారా అసలు? చూడలే కదా ఇంతవరకు. మరి వాళ్ళు చూసిండ్రా? మరి చనిపోయినా కానీ మళ్ళీ మరణంలో నుంచి బయటకు వచ్చినా కానీ మళ్ళీ చనిపోయినరు. దేవుని సేవకులు కొందరు మరణించిన వారిని లేపిండ్రు, కానీ వారు తిరిగేమయ్యారు? మరణించాడు. కానీ యేసుక్రీస్తు ప్రభు అలా మృతులలో నుండి లేస్తాడు అని అంటే వారికి నిజంగానే నమ్మడానికి ఇష్టం కాలేదు. నిజమే, ఆ భయంకరమైన శిల్వ మరణం నొందిన తర్వాత వారు అనుకున్నారు, నో 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 ఈయన ఒక చెక్క ప్రవక్త, దేవుడిని నిజంగానే భయభక్తులు కలిగిన ఒక మంచి వ్యక్తి, కానీ మరణంలో నుండి లేస్తాడా అనేది వారికి డౌట్ ఉండే. అందు గురించి పోయి వారు ఏం చేశారు? లేచాడు అంటే వీరేం చేశారు? అందరేమంత సాధారణంగా నమ్మలే. మరి యేసుక్రీస్తు ప్రభు మరి 10 మందికి కనిపించినప్పుడు అందులో తోమ లేడు పాపం కదా. వీరికి కనిపించినప్పుడు కూడా ఏమవుతుంది? దేవుడు మంచిగా వీళ్ళు భయంతో, మరణ భయంతో లోపల తలుపులు వేసుకొని కూర్చున్నారు. నెక్స్ట్ నంబర్ మనదని ఎవరు? శిష్యులందరూ. కానీ యేసుక్రీస్తు ప్రభు వారి మధ్యలోనికి వచ్చాడు మహిమ శరీరంతో. వస్తే ఏమనుకున్నారో తెలుసా? భూతం అనుకున్నారు. అయ్యా నేను భూతంని కాదు, భూతంకి ఏముండవు, రక్తమాంసములు ఉండయి, కానీ మీరు నన్ను ముట్టి చూడండి అంటే వారు ఏం చేస్తారు? ముట్టి నిజంగానే చూస్తారు, చూసి నమ్ముతారు. అందులో తోమ ఉండడు. తోమ అంటాడు, నేను నా చేతులతోటి ముట్టితేనే తప్ప నేను నమ్మ అంటాడు. సో తోమాకు కూడా కనిపిస్తాడు. తోమా నువ్వు మరి దా నా చూడు అంటే తోమా అప్పుడు ఏం చేస్తాడు? నమ్ముతాడు. దేవా ప్రభువా అని ఆయనని పూజిస్తాడు. ఇంత స్టోరీ నేను చెప్పిన కారణం ఏందో తెలుసా? వారు స్వయాన యేసుక్రీస్తు ప్రభుని పునరుద్ధానమైన ఆ దేహంను, రిసరెక్టెడ్ బాడీ, పునరుద్ధాన దేహంను, మరణంలో నుండి లేచి పునరుద్ధాన దేహంని తాకి చూశారు. డిఫరెంట్ బాడీ అది. ఆ బాడీని చూశారు వాళ్ళు. ఇంకా మీ దగ్గర భోంచేయడానికి ఏమైనా ఉన్నదా అని అడిగాడు. సో ఆ బాడీని చూసిన తర్వాత వారికి ఎక్కడ లేని నమ్మకం వచ్చేసింది. నమ్మకం వచ్చేసి ఏం చేసిండ్రో తెలుసా? వారు ఇంకా మరణానికి భయపడలే, హింసకి భయపడలే, లోకాశలు వెనుక పరిగెత్తలే. వారి ఉన్న చిరస్థిర ఆస్తులను అమ్ముకొని దేవుని రాజ్యం అయిన నీతిని మొదట వెతకారు. ఎందుకు? అరే ఈ లోకము వేస్ట్, మనకు పునరుత్థానం ఉన్నది, దేవుని రాజ్యం ఉన్నది అని వారు ఇంకా మరణానికి భయపడలేదు. వారి ప్రాణాలను వారిని హింసించిన, బాధ పెట్టిన, సిల్వ వేసిన, ఉమి వేసిన, మసలే నూనెలో వేసిన, సింహాలకు వేసిన ఎర్రగా వారు భయపడలే. క్రీస్తుని ప్రకటించారు. ఎందుకు ప్రకటించారో తెలుసా? మనం మరణించిన తర్వాత మనం కూడా ఏమున్నది? పునరుద్ధానము ఉన్నది. ఆమేన్. కాబట్టి వారు ఆ ధైర్యంతో పరిచర్య చేశారు. మనం ఎప్పుడైతే దాన్ని అలా నమ్ముతామో ఆ ధైర్య సాహసాలు వేరు. సో మనకు బెటర్ డేస్ వస్తూ ఉన్నాయి. లోకంలోకి ఏమున్నా కానీ వారికి అందరికీ పిరికితనం, మరణాన్ని వెతుకుతారు, భయాందోళనతో ఉన్నారు. ఈ దినాలనైతే ఆరోగ్యం పట్ల ఏంటంటే ఉప్పు తింటే ఉష్ణం, పప్పు తింటే పైత్యం అన్నట్టున్నది. ఏది తిన్నా కానీ కాళ్ళ నొప్పులు అంటాడు, చేతుల నొప్పులు అంటాడు, నడుము నొప్పి అంటాడు. ఏది నొప్పి లేదు చెప్పండి నాకు. ఏదైనా తింటే ఏదైనా నొప్పి లేదా? ఏదైనా తింటే ఏది తిన్నా కానీ ప్రాబ్లమేనండి. ఇంకా మీరు డాక్టర్ దగ్గర పోయినరు అనుకో, అసలు తినకంటాడు. కొంతమందికి అయితే నీళ్ళే తాగకమంటున్నాడు.
అరే నీళ్ళు తాగకుంటే ఎట్లా బతుకుతారా బాబు? నీళ్ళు తాగకమంటుండ్రండి, బాటిల్లో ఫ్లూయిడ్స్ నిండిపోతాయి, పనిచేయట్లేదు. సో అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో మనం ఏటికి భయపడని అవసరం లేదు. మనకి మంచి దినాలు రాబోతా ఉన్నాయి. ఆమేన్. కాబట్టి మనకు దేవుని రాజ్యం రాబోతుంది, పునరుద్ధానం ఉంది. పునరుద్ధానంను జీవంను నేనే అని యేసుక్రీస్తు ప్రభు యోహాను సువార్త 11:25 చెప్పాడు. అక్కడ మనం ఆ మాట చూసుకొని ఈ 2 మాటలతో ఇప్పుడు ముగించుకుందాం. మిగిలిన 5 మాటలని ఇంకా మనము వచ్చే వారం మనం చూసుకుందాం. ఓకే, యోహాను సువార్త 11:25-26. అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను. పునరుద్ధానము జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. చాలండి, మనకు ఆ నిరీక్షణ ఉన్నది. యేసుక్రీస్తు ప్రభు తిరిగి లేచాడు, మనకు పునరుద్ధానము. ఇది రుజువు పరచడానికి ఏం చేశాడో తెలుసా? ఇది ఎప్పుడు పలికిన మాటలో తెలుసా? లాజర్ని లేపేటప్పుడు పలికిన మాట. అరే అట్లనా? నేనే పునరుద్ధానంని జీవంని. మీ తమ్ముడు బతుకుతాడు. ఈ పాయింట్ ప్రూవ్ చేయడానికి ఆయన అంటాడు, సమాధిని ఆ రాయిని దొర్లించండి అంటాడు. వీరు భయపడిపోయి ఇప్పటికే చనిపోయి 4 దినాలు అయింది, కుళ్ళు బట్టి ఉంటుంది అంటాడు. నేను చెప్పినా కదా బతుకుతాడు మీ సహోదరుడని, రాయిని దొర్లించమంటాడు. దొర్లించగానే లాజర్ బయటికి రా అనగానే లాజర్ ఏమవుతాడు? కుళ్ళు పట్టిన దేహం అంతా అట్లనే లేచి బయటకు వచ్చేస్తాడు. చూసిన వాళ్ళందరూ ఆయన పునరుద్ధానము జీవము ఆయనే. మనకు పునరుద్ధానం ఉన్నది, దేవుని రాజ్యం ఉన్నది. లోకం దినము ఆందోళనతో కంపించిపోతున్నది. కానీ క్రైస్తవులైన మనకి నిరీక్షణ ఉన్నది. మీరెవరు కూడా భయపడకండి. మనం అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. మన తలలు ఎత్తుదాం. ఈ కరోనా వచ్చింది, పోయింది, ఈ ఫ్లూ వస్తుంది, పోతుంది, ఇంకా ఏవేవో వస్తాయి. కానీ క్రైస్తవులకు మాత్రం దేనికి భయపడే అవసరము? క్రైస్తవులకు మాత్రం మంచి దినాలే. ఆమేన్. చలో మనం ప్రార్థన చేసుకో. పునరుద్ధానుడా